హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులకి అరెస్టుల ఫోబియా పట్టుకున్నది. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటూ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. ఒకవైపున ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ అరెస్టులు చేస్తున్నారు. ఇవన్నీ అక్రమ అరెస్టులు. ఈ ప్రభుత్వము సూపర్ 6 పేరుతో అనేక హామీలు ఇచ్చింది. ఈ సూపర్ 6 ఇంప్లిమెంట్గా చేయాలంటే బడ్జెట్లో 74,000 కోట్ల రూపాయలు పెట్టాలి. కానీ అవి ఏం పెట్టలేదు. సూపర్ 6 ఇవ్వకుండా హామీలను అమలు చేయలేదు. చంద్రబాబు నాయుడు ప్రజలను ట్వీట్ చేశాడు, 420 కేసు అంటూ ఎందుకు పెట్టకూడదు. నేను ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా, ఎక్స్లో ట్వీట్ చేస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా దీని మీద మీరు ట్వీట్ చేయండి. ఎవరు అరెస్ట్ చేస్తారో నన్ను అరెస్ట్ చేసుకోమన్నాడు దమ్ముంటే అని జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరాడు. సరే, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ విధంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తే దాని మీద అరెస్టులు చేయటానికి కూడా వీళ్ళే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి ఉంది. అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే మాత్రమే, ఏదైనా అశ్లీల చిత్రాలు పెడితే మాత్రమే, మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు పెడితే మాత్రమే అరెస్టులకు అవకాశం ఉంది. ఎదుటి వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించేట్టుగా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అరెస్ట్ చేయండి దమ్ముంటే నేను ఈ విధంగా పోస్టులు పెడతానని ఎందుకు అంటున్నాడు అంటే, తన కార్యకర్తలకి మనోస్థైర్యాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేయటం ఒకటి. రెండోది ఏంటి అంటే, తనను అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డికి ఏదో సమాచారం. కాబట్టి అరెస్ట్ చేయండి అంటే అరెస్ట్ గురించిన అంశం జనంలోకి పంపించడం ద్వారాగా ఆ విధంగా కొంత సింపతి వస్తుంది అనేటువంటి ప్రయత్నాల్లో కూడా ఆయన ఉండుండొచ్చు. ఇంకోవైపున తెలంగాణలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బీఆర్ఎస్ యువనేత కేటీఆర్ కూడా ఈ మధ్య బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫార్ములా 1కు సంబంధించినటువంటి రేసు, దీంట్లో అవినీతి అక్రమాలు జరిగింది అనేటువంటి దాని మీద అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము నన్ను అరెస్ట్ చేయాలని అంటుంది, దమ్ముంటే అరెస్ట్ చేసుకోమనండి, అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్ళి యోగాసనాలు వేసుకుంటాను, మరింత ఫిట్నెస్తో బయటకు వస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తాను, ప్రజలకు దగ్గర అవుతాను, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మీ అంతు తేలుస్తాం అనేటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లగచర్లకు సంబంధించినటువంటి ఫార్మా కంపెనీలకు భూములు తీసుకున్నటువంటి అంశం మీద అక్కడ రైతులు, అదే గిరిజనులు వాళ్ళందరి నుంచి వ్యతిరేకత రావటం ప్రభుత్వం మీద, వాళ్ళ ఉద్యమానికి కూడా కేటీఆర్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మద్దతు ఇవ్వటము, ఆ సందర్భంగా కూడా కేటీఆర్ మాట్లాడాడు. అదేవిధంగా ఈ మూసీకి సంబంధించినటువంటి మూసి పునరుజ్జీవమైన ప్రభుత్వం చర్యలు చేపడితే అక్కడ బాధితుల తరఫున మేము ఉంటాం, అవసరమైతే జైలుకి వెళ్తాం, లేదంటే జేసీబీలు బుల్డోజర్లు వస్తే దానికి అడ్డంగా పడుకుంటాం అంటూ కూడా మాట్లాడుతున్నారు. అంటే ఈ అరెస్టులకు సంబంధించినటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అనేక మంది సోషల్ మీడియా యాక్టివిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళ అరెస్టులు కొన్ని వందల సంఖ్యలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయాందోళనకు గురి చేసేటువంటి అంశమే. ఎందుకంటే క్యాడర్కిన భయాందోళనకు గురైతే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడటానికి ముందుకు రావటం కష్టం. వైసీపీ జెండా భుజాన్ని వేసుకొని బయట తిరగాలంటే కష్టమైనటువంటి పరిస్థితి ఉన్నది. క్యాడర్ లేకపోతే పార్టీ ఏముంటుంది? దీని మీద ఆ క్యాడర్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం, క్యాడర్లో మనోస్థైర్యం కల్పించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అయినా కేటీఆర్ అయినా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం కూడా వీళ్ళను మరింత క్యాడర్ను భయకంపితులను చేసేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి డైరెక్టరు రామ్ గోపాల్ వర్మ, సినిమా యాక్టరు కమ్ము రైటరు పోసాని కృష్ణమురళి, అతని మీద చాలా కేసులు పెడుతున్నారు. శ్రీరెడ్డి, వీళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి, వీళ్ళని అరెస్ట్ చేస్తారు అనేటువంటి ప్రచారము, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను మరింత భయకంపితులు చేసేటువంటి ప్రయత్నమే. ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు వైపుల నుంచి ఈ అరెస్టుల ద్వారాగా భయపెట్టాలని అధికార పక్షం చూస్తుంటే, అరెస్టులు అనేటువంటి మమ్మల్ని భయపెట్టలేవు అనేటువంటిది ఎక్స్ప్రెస్ చేసి క్యాడర్లో మనోస్థైర్యం నింపేటువంటి ప్రయత్నమే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నారు. అందుకే దీంట్లో భాగంగానే
మమ్మల్ని అరెస్ట్ చేయండి అనేటువంటి ఈ వాదన బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది.